వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కూడి వచ్చిన మీ అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓకే, దూర ప్రాంతాల నుంచి వచ్చారా? మీరు ఓకే, మీరు సాక్షి ఇస్తారా? ఏంటి మీ సాక్షి? లివర్ ప్రాబ్లమ్ తగ్గిందండి? కంప్లీట్ గా ఓకే, అంటే ఇంకొక రిపోర్ట్ ఉంది. ఓకే, ఏమనుకున్నారు ఈ రిపోర్ట్ వచ్చిందని? ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇట్స్ డన్. ఓకే, ఇంకా సిస్టర్ అర్చన ఫ్యామిలీ, థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ ఫర్ మై లాంగ్. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అండ్ సందీప్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఏదైనా మన జీవితంలో మరి ఒక సాక్ష్యం క్రియేట్ చేసుకోవాలంటే ఒక్కొక్క సాక్ష్యాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. రిమెంబర్ ద టెస్టిమోనీ బ్రింగ్ ఎ బిగ్ టెస్టిమోనీ. ఒక సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల దేవుడు ఒక్కొక్క సాక్ష్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇంకొచ్చేస్తుంది చూడండి అసలు ఏం పడ్డా ఏంటి? మైకేల్ జాక్సన్ చూసారు ఎప్పుడైనా? తీసుకెళ్ళిపోండి. లేకపోతే పడ్డా లేకపోతే నిద్ర వస్తుందా? ఓకే, విడిచిపెట్టి. ఓకే, ఏదైనా మన లైఫ్ లో మన జీవితంలో ఒక సాక్ష్యాన్ని బట్టి ఇంకొక సాక్ష్యం దేవుడిస్తాడు. అంటే ఆ మొదట సాక్ష్యం రావడానికి మనం ఎంతో ప్రయాసపడవచ్చు. చాలా మంది ఉన్నారు, చాలా మంది అఫ్ కోర్స్ నేను కూడా ఒకప్పుడు మన జీవితంలో కూడా ఒక బలమైన ఒక సాక్ష్యం చేయడానికి మనము సమయం పడుతుంది. కానీ ఆ సమయంలో ఏ రోగము, ఏ వ్యాధి, ఏది మళ్ళీ ఎంత మాత్రం హాని చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం క్రైస్తవులైన మనము ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ వ్యాధి ఒకవేళ లాంగ్ టైమ్ దాని కొరకు ఫైట్ చేస్తున్నప్పుడు కూడా అది నిన్ను ఏ మాత్రము హాని చెయ్యదు. అది సాతానికి తెలుసు, కానీ అది మనకి కూడా తెలియాలి. అవును, సాతానికి భయము ఎప్పుడు వస్తుంది అంటే, మర్మం ఎప్పుడైతే తెలియబడుతుందో ఆ రోజు నుంచి సాతానికి భయం వస్తుంది, ఓడిపోద్ది. అప్పుడు ఆ రోజు నుంచి ఓడిపోద్ది. అందుకే ఎప్పుడు కూడా లాంగ్ టైం ఏదైనా ఒక వ్యాధి చేత మనం శోధించబడుతున్నాము, లేదంటే ఒక స్వస్థత అయినా, ఒక ఉద్యోగమైన, వివాహమైన, ఒకలా బిజినెస్ అయినా, లేకపోతే ఏదైనా ఒక ఛాలెంజ్ అయినా, మరి అందులో సాక్ష్యము పొందుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది ఒక్కొక్కసారి. అది మనం అలసిపోతాం, ఇంకా ప్రార్థన చేయడం కూడా మానేస్తాం. సో అలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ప్రార్థన విడిచిపెట్టొద్దు, వాక్యాన్ని విడిచిపెట్టొద్దు, వాక్యంతో అంటబడండి. అలాగా మరి ఎన్ని రోజులైనా సరే, అది ఎన్ని నెలలైనా సరే, అది సంవత్సరంలో అయితే పోవు. అయితే ఆ టైం పీరియడ్ లోనే దేవుడు నీకు నీ యొక్క మరి నిరీక్షణను చూస్తాడు. ఒక్కసారి మరి ఒక్క కార్యం జరగడానికి నీకు అనేక సంవత్సరాలు పట్టవచ్చు, కానీ తర్వాత జరిగే అద్భుతాలన్నీ క్షణంలో దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అవును, ఆ క్షణం చేసేది అన్ని కూడా అప్పుడు చేసినప్పుడు, అవును, అప్పుడు ఆలోచిస్తావు, ఇదేంటి అప్పుడు స్వస్థత రావడానికి నీళ్ళు పెట్టింది, కానీ ఇప్పుడు తర్వాత వచ్చే రోగంలో కూడా దేవుడు నన్ను ఎంత తొందరగా స్వస్థపరుస్తున్నాడు అని చూసి నువ్వు ఆశ్చర్యపోతావు. ఏదైనా ఎక్కువ శోధించబడుతున్నావు అంటే దేవుడు అందులో నుంచి కూడా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు అర్థం. సో విడిచిపెట్టు. సో ఎంత వ్యాధి ఉన్నా, బలహీనతలు ఉన్నా, సో విడిచిపెట్టు. సో స్ట్రాంగ్ గా మన దేవుని ఎదగాలి. సో మీకేం వాక్యం పరిశుద్ధాత్మ
విల్ ప్రే. థ్యాంక్ యూ జీసస్. అయ్యా, ఈ యొక్క రాత్రి కాల సమయంలో నీ నామమును బట్టి ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క సమయం బట్టి నీకు వందనాలు. ఏ వాక్యంతో మాట్లాడుతున్నా మాకు తెలియదు, కానీ నీ యొక్క ప్రజల్లో అనేకమైన గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అద్భుతములతో నింపండి, ఆశ్చర్య కార్యములతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి, దీవించండి, అనేకులతో మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరచి దీవించి ఆశీర్వదించి నజరుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. 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 యెషయా 50:9 అధ్యాయం. ప్రతి సమస్య తర్వాత దేవుడు మేలు పెట్టి ప్రతి బాధ తర్వాత దేవుడు విడుదలనిచ్చి మనకొచ్చే మన పరిస్థితులు బట్టి మనము ఆ వ్యాధులు పరిమితమైపోతూ ఉంటాం. అయితే మరి దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే, ఎంతగా మనము ఈ లోకంలో ఉండి ఎంతగా మనం శోధించబడుతున్నాము అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని మేలు కూడా దేవుడు ఎంత శోధించబడుతున్నామో దానికంటే గొప్ప మేలు దేవుడు మీకు ఇస్తుంది. అలాగా చూసుకుంటే ఒకవేళ నువ్వు మేలు కీడు ఒక బలహీనత అనుభవిస్తున్నావా, దాన్ని జయిస్తే దాని తర్వాత దేవుడు నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, తరాలని దేవుడు వాడుతున్నా దేవుడు చేస్తాడు. సో అందుకు ఏదైనా ఒకటి నీ జీవితంలోకి వస్తుంది అంటే అదొక కారణము నీ జీవితంలో ఉంది, కాబట్టి దానిని పోనీవద్దు. సో ఏదైనా ఒకటి నీ జీవితంలో ఛాలెంజెస్ వస్తున్నప్పుడు దానిని విడిచిపెట్టకూడదు, దాన్ని ఫైట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఫైట్ చేస్తామో దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు, సాయం చేస్తాడు. 59 అధ్యాయం మనం చదువుకున్నాం ఒకసారి. రక్షింప నేరక ఎండునట్లు యెహోవా హస్తము కృచ్చకాలించు. ఒక్కొక్కసారి మనము మన జీవితంలో ఎక్కువగా ఆలోచించేది ఏంటి అంటే, ఇంకా దేవుడు స్వస్థత పరచడేమో, పరిస్థితులు అలాంటి మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఎవరికి నిద్రలో వస్తున్నాయి, దయచేసి వాక్యం వింటున్నప్పుడు కొంచెం కదలికల్లో ఉండాలి. మీలో నవ్వండి, లేదంటే ఏదైనా కోప్పడండి, ఏదైనా చేయండి, కానీ మౌనంగా ఉండొద్దు. ఒకసారి వైజాగ్ లో వాక్యం బోధిస్తుంటే పాపం ఆమె అలసిపోయి వచ్చింది అనుకోవచ్చు. అయితే నేను వాక్యం బోధిస్తున్నాను, ఆమె అలాగే చూస్తుంది. అంటే ఆమె రెప్ప వేయట్లేదు, ఆమె రెప్ప వేయట్లేదు. నాకు అంటే ఆమె అనుకుంటుంది నన్ను అయ్యగారు ఎవరు చూడరేమో, మన పని మనం చేసుకున్నాం అనుకుంటుంది. కానీ నాకు నీ అందరూ కనబడుతున్నాను, మీరు ఏం చేస్తున్నారు నాకు కనబడుతుంది. సో వాక్యం చెప్తున్నప్పుడు ఇంకా అందరు కనబడతారు, ఆమె కూడా నా ముందే వెనక్కి కూర్చుంది మాట, లేట్కి వచ్చింది, వెనక్కి వచ్చింది. ఆమె రెప్ప వేయట్లేదు, ఇంకెలా చూస్తుంది. నాకు భయం వేసి ఏమో టికెట్ వచ్చిందేమో అనుకున్నాను, పోయిందేమో రెప్ప వేయాలి కదా మరి. కనీసం నిద్రపోతున్నప్పుడు కూడా కొంచెం కళ్ళు మూసుకుని పడుకున్నా ఎవరికి ఏం బాధ ఉండదు. ఇలాగే చూస్తుంది. నాకు భయం వేసి ఇక వాక్యం ఎందుకు బాబు ఆపేసి ఆమె లేపుతున్నాడు, అమ్మ ఉన్నావా. అప్పుడు అయ్యా స్తోత్రం హల్లెలూయా అయిపోయిందయ్యా అన్న. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్త. అందుకే నేను ముందుగా తెలియపరుస్తాను, పడుకోండి, కళ్ళు మూసుకోండి, నేను ఎవరు డిస్టర్బ్ చేయడు. కానీ హల్లెలూయా అనడం వల్ల ఒక్కొక్కసారి మంచిది. అవును, టెస్టింగ్ మాట ఉన్నావో లేదో తెలుసుకోవడం ఉంటే హల్లెలూయా, లేకపోతే లేదు అంటారా హల్లెలూయా అనండి, హల్లెలూయా. లేకపోతే డౌట్లు వచ్చేస్తాం. సో కొంచెం కోపంగా కూర్చోవచ్చు, ఆనందంగా కూర్చోండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఈరోజు. ఆమేన్.
రక్షింప నేరకై ఉండినట్లు యెహోవా హస్తము కొరచకాలి. ఒక్కొక్కసారి మన జీవితంలో వచ్చే అలలు బట్టి, వచ్చే కష్టాలు బట్టి, వచ్చే బాధలు బట్టి, వేదనలు బట్టి, అది భార్య రూపంలో కావచ్చు, భర్త రూపంలో కావచ్చు, అవి మన జీవితంలోకి వచ్చే అలలు బట్టి మనము ఏమేమో ఒకసారి అనుకుంటాం అంటే ప్రార్థన పరులే, కరెక్టే, ప్రార్థన చేస్తున్న, వాక్యం చదువుతున్నాం, చక్కగా వర్షిప్ చేస్తున్న, ఆరాధన అన్ని ఉన్నాయి, అన్ని తరచుగా రోజు కుటుంబం ప్రార్థనలు అన్ని ఉన్నాయి. కానీ కష్టాలు పెరిగిపోయి పడితే ఒక్కొక్కసారి నీకు ఏమనిపిస్తుంది, దేవుడు నన్ను స్వస్థపరచడేమో, నా ప్రార్థన ఆలకించడేమో అంటే దేవుని చేతిని మనం ఏం చేస్తున్నాం, కొరత చేసేస్తాం. ఇక నన్ను బాగోదేమో, స్వస్థత రాదేమో, ఇక ఆరోగ్యం రాదేమో అని మనం ఒక్కొక్కసారి దేవుని హస్తాన్ని ఏం చేస్తున్నాం, కొరచపరిచి అంటే మనకు వచ్చే పరిస్థితి ఎలాంటి. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన చదవమ్మా ఒకడే వచ్చి రక్షింప నేరకై ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. ఆయన హస్తం ఎప్పుడు నీకు పక్కన చెప్పండి, ఆయన హస్తం ఎప్పుడు నీ విషయంలో కొరచ కాదని ఎలా అనొద్దు, చెప్పుకోండి పక్కన వాళ్ళకి. నీ విషయంలో దేవుని హస్తం ఎప్పుడు కొరచ కాదని చెప్పండి, చెప్పుకోండి పక్కన వాళ్ళకి. సెకండ్ ఇచ్చుకోవద్దు. నీ విషయంలో దేవుని హస్తం ఎప్పుడు కొరచ కాదని చెప్పుకోండి. స్వస్థత కావాలా, ఆయన హస్తం కొరచ కాదు. ఆరోగ్యం కావాలా, ఆయన హస్తం కాదు. అయ్యా నీ బిజినెస్ చేసి ఆశించాడు, ఉద్యోగం రావట్లేదు, అందరినీ తీశారు, నన్ను తీశారు అంటే ఒక ఉద్యోగం పోతే 99 ఉద్యోగాలు ద్వారం తెరుస్తారు. ఆయన హస్తం హ్యాండ్ ఇస్ నాట్ షార్ట్. అందుకే దేవుడికి ఎంత ఏం చేయగలడు దేవుడు అనేది నువ్వు దేవుని అర్థం చేసుకోవాలి. నా దేవుడు సమస్తం చేయగలడు అంటే ఆయన సమస్తం, నీ విశ్వాసం కూడా అదే మాదిరిగా ఉంటుంది. అవును, ఎన్ని కష్టాలు వచ్చినా నా దేవుడు కార్యం చేయగలడు అనే విశ్వాసం పెరిగిపోతాం. అందుకే ఆయన హస్తం ఎప్పుడు కొరచ కాదు, ఏ విషయంలో కొరచ కాదు, ఏ విషయంలో కొరచ కాదు. రేపు నీకు అప్పు వచ్చినా కొరచ కాదు ఆయన అన్నిటిని కూడా దేవుడు బెస్ట్ ఇస్తాడు దేవుడి జీవితంలో. హల్లెలూయా. ఈ రోజు ఈ సంఘంలో, ఈ గ్రామంలో, ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో దేవుడు తన హస్తము దేవుడు పొడుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ మినిస్ట్రీని దేవుడు గొప్పగా ముందుకు నడిపించడానికి తన హస్తాన్ని వాడుకోబోతున్నాడు. దట్ ఈస్ ద పవర్. దేవుడు ఒకటే ఏం చేయబోతున్నాడు. ఈ వాక్యం మీకు రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఈ వాక్యం మాత్రం ఈ సంఘానికి. హల్లెలూయా. ఈ మర్మం ఈ సంఘానికి. ఎందుకు అంటే ఈ సంఘాన్ని దేవుడు వాడుకోవడానికి తన హస్తాన్ని దేవుడు చూపించాడు. ఎప్పుడైతే ప్రే చేస్తున్నానో దేవుడు అన్నాడు, దేవుడు నా హస్తం కొరచ కాలేదు అంటున్నాడు దేవుడు. ఈ రోజు దేవుడి సంఘాన్ని దేవుడు గొప్పగా వాడుకోబోతున్నాడు. ఏంటి ఆ సూచన? ఆయన హస్తం ఎప్పుడు కొరచ కాదు. అన్నిటిని దేవుడు బెస్ట్ ఇస్తాడు. ఈ రోజు మీ లైఫ్ లో ఆమె ఎంతమంది బెస్ట్ పొందుకోవాలనుకుంటున్నారు? ఆయన హస్తం కొరచ కాదు, ఆయన గొప్ప హస్తం నీ మీద ఉండును గాక. అందుకే ఎప్పుడు ఆయన